వేణిమి తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బి కేటగిరీ నోటిఫికేషన్ అంటే ఎన్ఆర్ఐ నోటిఫికేషన్ ఏదైతే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇది గతంలో 3 రోజుల పాటు ఉండేది. అయితే మ్యాక్సిమం కాలేజ్ ఇవ్వరు. తెలిసిన ఒక 5 నుంచి 6 కాలేజీలు మాత్రమే ఇస్తారు. అవి కూడా ఒక వాసవి భోజనుడు తప్ప రిమైనింగ్ కూడా అంతా పై సోగా నడిపిస్తారు. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాము. ఇప్పుడు మామూలుగా బి కేటగిరీ ఎన్ఆర్ఐ నోటిఫికేషన్ ఇచ్చే కాలేజెస్ ఏమున్నాయి తెలంగాణలో అంటే మొదటగా సిబిఐటి, ఎంజిఐటి, ఓకేనండి. తర్వాత వచ్చేసి వాసవి కాలేజ్. వాసవిలో 100% జెన్యూన్గా ఉంటుంది. ఎవరు మేనేజ్మెంట్ అడ్మిషన్ చేస్తారో నమ్మొద్దు. వాళ్ళు చాలా జెన్యూన్గా ఇస్తారు. మెరిట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ కోట కూడా ఓన్లీ బి కేటగిరీ ఉంటుంది. జేఈ పర్సెంటైల్ 85 నుంచి 90 అబవ్ ఉన్న వాళ్ళు వివిధ కోర్సులు కావాలంటే 85 అప్లై చేసుకోవచ్చు. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఐటీఈసీ కావాలనుకున్న వాళ్ళు లేదు. దాని తర్వాత వచ్చేసి విఎన్ఆర్లో కూడా ఎన్ఆర్ఐ కోట వదిలిపెడితే బి కేటగిరీ జెన్యూన్గా ఉంటుంది. విఎన్ఆర్లో ఎన్ఆర్ఐ కోట కొంత ఆబ్లిగేషన్స్ ఉన్న వాళ్ళకు, కొంచెం హైలీ పొలిటికల్ రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు. అది కూడా 50% వరకు ఇస్తారు. దీంట్లో కూడా మీకు 950 అబవ్ ఉండాలి. అట్లీస్ట్ 950 ఉంటే సేఫ్ సైడ్, అంటే అడ్మిషన్ ట్యాకిల్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది. అట్లీస్ట్ సిఎస్సి ఏఎంఎల్ కావాలంటే 960, 970 అబవ్ మార్క్స్ ఉండాలి. ఇంకొకటి దాంట్లో అప్లై చేసేటప్పుడు కూడా మాకు పర్టికులర్ ఇదే కోర్స్ కావాలనేది అప్రోచ్ కావడం కాదు. మీరు ఆప్షనల్గా 2-3 సిఎస్సి రిలేటెడ్ ఏ కోర్స్ ఉన్నా తీసుకునే విధంగా ఉండాలి. ఏది వేరే విఎన్ఆర్. తర్వాత మనకు నారాయణమ్మ ఉంది. నారాయణమ్మ కాకుండా జెన్యూన్ ఇంకా ట్రాన్స్పరెంట్గా ఇచ్చే కాలేజ్ భోజిరెడ్డి అండి. భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. దీంట్లో కూడా 100% జెన్యూన్గా ఉంటుంది ఎన్ఆర్ఐ బి కేటగిరీ. కాకపోతే ఎన్ఆర్ఐ పెట్టేంత వర్త్ కాదు. బి కేటగిరీ అయితే ఓకే అండి. మనకు బి కేటగిరీ కాలేజ్ వస్తుంటే తీసుకుంటే హ్యాపీ. ఇవి కాకుండా ఈ సంవత్సరం అసలు బి కేటగిరీ ఎన్ఆర్ఐ ఎలా ఉంటుందంటే, ఒక కాలేజ్ 60 సీట్లు ఉంటే 42 సీట్లు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అవి కౌన్సిలింగ్లో పెట్టుకుంటాము. రిజర్వేషన్ ప్రకారం ర్యాంక్ బేస్డ్గా అవి ఇస్తారు. అది కాకుండా రిమైనింగ్ 18 సీట్లు ఉంటాయి. ఆ 18 సీట్లను వచ్చేసి మనకు ఈ కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ ఇష్టానుసారంగా అమ్ముకుంటారు. అంటే మనకు తెలిసింది 14 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు చెప్పే అవన్నీ కూడా అవే మేనేజ్మెంట్. ఇవి విధిగా 15% అంటే 9 సీట్లు వచ్చేసి జేఈ పిల్లలకి ఇవ్వాలి, 9 సీట్లు వచ్చేసి ఎన్ఆర్ఐ పిల్లలకి ఇవ్వాలి. ఎన్ఆర్ఐ ఉండరు కాబట్టి మోస్ట్లీ అన్ని కరెక్టెడే ఉంటాయి. ఈ సంవత్సరం ఏం చేస్తారంటే, వీళ్ళు ఎవరైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కాగానే 3 రోజుల పాటు అప్లికేషన్ ఫామ్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. అది అందుబాటులో ఉండకుండా చేస్తారు. ఈవెన్ అందుబాటులో ఉన్నా కానీ అప్లికేషన్ అనేది మనం ఎంత ట్రై చేసినా కానీ అట్లీస్ట్ డౌన్లోడ్ కాదు. 2-3 సంవత్సరాలు పట్టిన డౌన్లోడ్ అంత టెక్నికల్ ఉంటారు. లేదా అప్లై చేయడమే కొంత కాంప్లికేటెడ్ ఇస్తారు. అప్లై చేయడానికి కూడా అవకాశం లేకుండా, అంటే మీరు సర్టిఫికెట్స్ అప్లై చేసేటప్పుడు ఆ సైజెస్ ఉంటాయి కదా, ఆ సైజెస్ కూడా ఇంటర్నెట్ షాప్ అని అర్థం కాకుండా పెడతారు. అంటే ఇంత గిమ్మిక్కులు చేస్తారు. ఎందుకంటే సాధారణ పౌరుడికి, సాధారణ విద్యార్థికి యాక్సెసిబుల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అమ్ముకున్న సీట్లు కదా, వాళ్ళు అమ్ముకున్నారు కాబట్టి ఆ సీట్లని మళ్ళీ అప్లై చేస్తే మీరు మాకన్నా తక్కువ ర్యాంక్ వాడికి ఎందుకు ఇచ్చారు, మాకన్నా పర్సెంటేజ్ తక్కువ ఉన్నది ఫైట్ చేశారని చెప్పి లీగల్గా దొరికిపోతారు. కాబట్టి ఆ అప్లికేషనే మీకు అందకుండా చేస్తారు. సో మీరు చేయాల్సిందల్లా ఎవరైతే విద్యార్థులు 80% అబవ్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే కొన్ని కాలేజ్ చూసాం మనకు లైక్ చెప్తారు కదా, మనకు 50-60% ఉన్నా కూడా జేఈ లేకుండా ఏది లేకుండా ఇచ్చేస్తారు. ఎందుకంటే ప్రతి సీట్ అమ్ముకుంటారు కాబట్టి, డొనేషన్ రూపంలో ఏమంటారు అక్రమంగా అమ్ముకుంటారు కాబట్టి. సో మీరు ఎవరైతే ఇప్పుడు 9 రోజుల పాటు గతంలో 3 రోజులే ఉండేది, ఇప్పుడు 9 డేస్ పాటు కాలేజీ వెబ్సైట్లో అందుబాటులో ఉండాలి. ప్రతి విద్యార్థికి యాక్సెసిబుల్ ఉండాలి. ఎవరైనా అప్లికేషన్స్ కాల్ఫార్ చేసేటప్పుడు ప్రముఖ పత్రికల్లో 3 పత్రికలు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ 3 పత్రికల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. కాకపోతే ఇస్తారు వాళ్ళు టెక్నికల్గా, వాళ్ళు మనకు కనపడకుండా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సర్క్యులేషన్ అనే పేపర్లు ఇస్తారు. దానివల్ల మీకు తెలిసే అవకాశం లేదు. మనం మాట్లాడుకున్న సిబిఐటి, ఎంబిఐటి, వాసవి, విఎన్ఆర్ తప్ప, నారాయణమ్మ తప్ప రిమైనింగ్ కాలేజ్ అవకాశం పేరెంట్కి తెలిసే అవకాశం ఉండదు. విధిగా మీరు ఏం చేస్తారంటే, ఈ నెల 29 వరకు, రేపు మంగళవారం, సోమవారం, మంగళవారం నుంచి వర్కింగ్ డే కాబట్టి ప్రతి కాలేజీకి వెళ్ళండి. లైక్ వర్ధమాన్ కానీ, గీతాంజలి కానీ, పక్కా గీతాంజలికి వెళ్ళండి. గీతాంజలి తన సార్ ఐపీఎస్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, ఎంతవరకు న్యాయం చేస్తున్నారో చూద్దాం. ఎందుకంటే వాళ్ళది టాప్ కాలేజ్ చాలా చెప్తారు కదా. గీతాంజలి కానీ, శ్రీనిధి కాలేజ్ కానీ, వర్ధమాన్ కానీ, అక్కడ వచ్చేసి గోకరాజు, బీవీఆర్ఐటి, ఈ కాలేజీకి వెళ్ళి మీరు అప్లికేషన్ అడిగి అప్లై చేయండి. అప్లై చేస్తే అట్లీస్ట్ వాళ్ళు మొత్తం చెప్పిన ఒక 10-20 మందికి ఇచ్చిన సంతోషం కదా, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. కాలేజ్ ఫీజుకి బీకేఆర్కే అంటే కాలేజ్ ఫీజుకే దొరుకుతుంది. సో దానివల్ల
ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. ఒకవేళ మీరు వాళ్ళు అప్లికేషన్ లేదు, అయిపోయినాయి అవి చెప్తే ఖచ్చితంగా నేరుగా మాసప్ ట్యాంక్‌కి వెళ్ళండి. మాసప్ ట్యాంక్‌కి వెళ్ళి సార్ మేము ఇట్లా సో అండ్ సో కాలేజీకి వెళ్ళాం వాళ్ళు అప్లికేషన్ ఇవ్వలేదంటే డైరెక్ట్ మీరు మాసప్ ట్యాంక్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు పేరెంట్స్. ఇది మంచి చక్కని అవకాశం. ఈసారి 9 రోజులు అవకాశం ఉంది. ఈ 9 రోజులు నచ్చిన కాలేజ్ మాక్సిమం కాలేజ్ చెప్పే కాలేజ్ చెప్పారు కదా! ఆ కాలేజ్‌కి వెళ్ళండి. అప్లికేషన్ అడగండి. వాళ్ళ కాలేజ్ వెబ్‌సైట్‌లో ట్రై చేయండి. పోతే అయితే 15,000, 20,000 ఖర్చు వస్తుంది. అన్నిటికి అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అర్థమైందా అండి? ఈ కాలేజీలు ఎలా ఉన్నాయి కాబట్టి వీటిలో అప్లై చేస్తూ ఈ కాలేజీలు తక్కువ మంది అప్లై చేస్తారో అవకాశం లేదు. ఎవరైతే గట్టిగా ఫైట్ చేస్తారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. లైక్ గీతాంజలి ఖచ్చితంగా ట్రై చేయండి. శ్రీనిధి ట్రై చేయండి. వర్ధమాన్ ట్రై చేయండి. బీవీఆర్ఐటీ, గోకరాజు, ఇంకా వీలుంటే కేఎంఐటీ, ఎన్జీఐటీ వెళ్ళండి. ఈ వెళ్ళటం వల్ల మీకు తక్కువ మంది కాంపిటీషన్ ఉంటారు. అట్లీస్ట్ న్యాయం చేయాలని కూడా ఒకళ్ళిద్దరికి ఇచ్చినా కానీ వాళ్ళకి ఒక 10 లక్షలు 8 లక్షలు డొనేషన్ మిగిలిన అవుతుంది. ఇంకొకటి వెళ్ళే వాళ్ళు కూడా 80% మినిమం పెట్టుకోండి. జేఈ పిల్లలు 80% అబోవ్ ఉన్నవాళ్ళు, 900 మార్క్స్ అబోవ్ ఉన్నవాళ్ళు ఎన్ఆర్ఐ ట్రై చేయండి. ఎన్ఆర్ఐ కంటే ఈ కాలేజ్ తప్ప చిన్న కాలేజే వేస్ట్. ఆ ఫీజ్ స్ట్రక్చర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కాలేజ్ వర్త్ అవుతుంది కాబట్టి $5,000 కాబట్టి కట్టుకోవచ్చు. హ్యాపీగా కట్టుకోవచ్చు. 4.5 lakh అంటే ఈ మీరు చెప్పే రిమైనింగ్ కాలేజీకి ఓన్లీ జేఈ వీళ్ళు వెళ్తే బెటర్. 100% సీట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా సీట్లు అమ్ముకున్నారు. వాళ్ళు 50% ఉన్న ఎంసెట్ క్వాలిఫై కానీ కూడా సీట్లు ఇచ్చారు కాబట్టి డబ్బే అక్రమార్చనే పరమావధిగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి అప్లై చేయండి. ఒకవేళ అప్లికేషన్ లేదు మీ అప్లై చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా నేరుగా మాసప్ ట్యాంక్కి వెళ్ళండి. వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ క్యాంప్ ఆఫ్ శ్రీనివాస్ గారు లేకుంటే బాలకృష్ణ గారు చెప్పండి సార్ ఇట్లా స్టూడెంట్స్ కాలేజ్ కదా మాకు అప్లికేషన్ ఇవ్వట్లేదు, మా పిల్లలు మెరిట్ స్టూడెంట్స్, మా హక్కులు కాపాడంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంది. కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా రైజ్ చేస్తారు. కంప్లైంట్ రైజ్ చేస్తే మీ పక్కా న్యాయం జరుగుతుంది.